వెనుకబడిన జిల్లాల్లో సాంకేతిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన మంత్రి ప్రధానంగా 4 అంశాలపై చర్చించామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు మంత్రి. క్లౌడ్ టెక్నాలజీ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. హైదరాబాద్లో త్వరలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ఏర్పాటు చేస్తామని నాదెళ్ల హామీ ఇచ్చినట్టు వివరించారు. వెనుకబడ్డ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఏ రకంగా వాటిని ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో భాగంగా మైక్రోసాఫ్ట్ శిక్ష అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో, విద్యారంగంలో ఏ రకంగా తెలంగాణలోని వేలాది స్కూళ్లను మనం డిజిటైజ్ చేయవచ్చు, ఏ రకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు మంచి విలువైన విద్యను అందించవచ్చు అనే దాని మీద చాలాసేపు మాట్లాడుకున్నాం. తదనంతరం మహబూబ్ నగర్ లాంటి జిల్లాను, ఎక్కడైతే ఈరోజు మరి అత్యంత వెనుకబడ్డ జిల్లా ఉన్నదో తెలంగాణలో, అలాంటి జిల్లాను మరి మైక్రోసాఫ్ట్ చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరాం. అందులో ప్రధానంగా వైట్ స్పేస్ టెక్నాలజీని వారు ఒకటి వాడుతూ ఉన్నారు. ఆ టెక్నాలజీ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే మనం చేయాలనుకుంటా ఉన్నామో మరి దాన్ని కూడా చేయాలని వారిని కోరాం. దాని విషయంలో కూడా వారు ఔత్సాహికులు ఎవరైనా ఇక్కడ ముందుకు వచ్చినట్టయితే స్థానికంగా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్టిమేట్గా ఒక మైక్రోసాఫ్టే కాదు, తెలంగాణలోంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగాలని చెప్పి కూడా వారు ఆకాంక్షించడం జరిగింది. ఇన్ఫోసిస్తో కూడా చాలా రంగాల్లో చర్చలు జరిగినాయి. భవిష్యత్తులో మళ్ళీ వారిని ఫిబ్రవరిలో ఇక్కడికి ఆహ్వానిస్తాం. తప్పకుండా ఆ రోజు మిగతా ఇన్ని విషయాలు కూడా ఇన్ఫోసిస్తో సంబంధించి ఆ రోజు మీతో